చీకటి రాత్రి కోట చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. శివాని, రుద్ర పడుకున్నారు. వీరసేన తన పన్నాగానికి తెరలేపాడు. అతను తన మంత్ర విద్యను ఉపయోగించి మాయాజాలాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కోట చుట్టూ ప్రకాశవంతమైన కాంతులు మరియు మంత్రశక్తుల ప్రకంపనలు విస్తరించాయి. ఈ నిధి మనకే చెందాలి, ఎవరి శక్తి దాన్ని ఆపలేదు అని వీరసేన తన బృందానికి గట్టిగా చెప్పాడు. కోటలో మాయాజాలం వీరసేన మంత్రవిద్యను ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. గాలి వేగంగా కదిలి ప్రకాశవంతమైన కాంతులు చెలరేగాయి. మాయాజాలం గొప్ప శక్తిగా కనిపించినా వీరసేన తన మంత్ర విద్యను మరింత శక్తివంతంగా ఉపయోగించి దానిని అధిగమించాడు. నిధి గది తలుపులు తెరుచుకున్నాయి. నిధి వెలుగు అతని ముఖాన్ని తాకింది. నిధిని తీసుకొని, ఇది ఇకపై నా సొంతం అని అతను గర్వంగా అన్నాడు. అతని బృందం ఆనందంతో అరిచారు. కోటలో వచ్చిన శబ్దాలు శివాని, రుద్రను అప్రమత్తం చేశాయి. ఏదో జరుగుతోంది అని శివాని అనుమానంగా రుద్రను లేపింది. రుద్ర నిధిని ఎవరో దొంగిలించబోతున్నారని అనుమానంతో నిధి గది దగ్గరకు వెళ్దాం అని రుద్ర నిధి గదికి పరిగెత్తారు. గదిలోకి ప్రవేశించినప్పుడు వారు ఖాళీగా ఉన్న ఒక నిధి స్థలాన్ని చూసి షాక్కు గురయ్యారు. వీరసేన అప్పటికే నిధిని తన చేతుల్లో పట్టుకొని కోట నుండి బయటకు పారిపోయాడు. అడవిలో అతని అడుగుల గందరగోళం స్పష్టంగా కనిపించింది. ఆ నిధి ధర్మానికి చెందినది, అది అతని చేతుల్లో ఉండకూడదు అని శివాని ధైర్యంగా రుద్రతో చెప్పింది. శివాని, రుద్ర వెంటనే అడవిలోకి వెళ్ళారు. రాత్రి చీకటిలో వారు వీరసేనను అనుసరించడం ప్రారంభించారు. అడవిలో పారిపోతుండగా అతని చేతుల నుండి నిధి నేలపై పడిపోయింది. ఆ క్షణమే శివాని దూకి నిధిని గాల్లోనే పట్టుకుంది. ఇది ధర్మానికి చెందినది, నీ స్వార్థం ప్రయోజనాలు ఇకపై నడవవు అని ఆమె గట్టిగా చెప్పింది. నెక్స్ట్ వీడియోలో శివాని, రుద్రలు నుండి వీరసేన నిధిని దక్కించుకుంటాడో లేదో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.